11th వీక్ ఎలిమినేషన్, నో ఎఫిక్షన్. ఫైనల్గా ఆడియన్స్ ఓట్స్కి వాల్యూ లేదన్నట్టు ప్రీవియస్ సీజన్స్లో చూసాం, ఈ సీజన్లో పెద్ద కొత్తగా ఏం లేదు. అండ్ ప్రతి కంటెస్టెంట్ కోసం ఏ కంటెస్టెంట్ వస్తున్నారు నాగార్జున వీకెండ్ ఎపిసోడ్లో అండ్ ఫాదరా మదర్ అన్నది వివరంగా చెప్తాము. అండ్ ఇది మన ఎంటర్టైన్మెంట్ కోసం, జనాలకు అప్డేట్స్ కోసం నేను అన్ని ఇస్తున్నాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఓటింగ్ విషయానికి వస్తే, యాక్చువల్గా పృథ్వీ, విష్ణుప్రియ లెస్ ఓట్స్లో ఉన్నారు. కానీ విష్ణుని, పృథ్వీని ఎలానో వాళ్ళు ఇక స్క్రిప్టెడ్. ఏంటంటే నేను మొత్తం స్క్రిప్టెడ్ అని నమ్మను, కానీ బిగ్ బాస్ ఓటింగ్ విషయంలో మాత్రం స్క్రిప్టెడ్. ఎన్ని వారాలు అని ముందే ఎన్ని వారాలు ఉంచాలనేది దాన్ని ముందే డిసైడ్ అవుతారు. వాళ్ళు ముందే డిసైడ్ అయ్యి ఇన్ని వారాలు, ఎందుకంటే తక్కువ ఓట్స్ వచ్చినా కానీ సమ్టైమ్స్ ఎందుకు ఆడియన్స్ ఓట్స్కి వాల్యూ లేదని అనిపిస్తుంది. సో ఇదంతా కాకుండా అవినాష్ని ఎలిమినేట్ చేయాలని చూశారు. కానీ అవినాష్ని కూడా ఎలిమినేట్ కాకుండా లాస్ట్లో స్ట్రాటజీ యూస్ చేసి ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ నవీల్ చేత యూస్ చేసి నో ఎవిక్షన్ చేత చేయించారు. అంటే మన ఆడియన్స్ ఓట్స్కి అసలు వాల్యూ లేనట్టే కదా. అసలు యాక్చువల్గా విష్ణుప్రియని ఎప్పుడు ఎలిమినేట్ అవ్వాలి, పృథ్వీ కూడా. అంటే వాళ్ళు డెఫినెట్లీ స్క్రిప్టెడ్. నేను చెప్తున్నా కదా, అన్ని స్క్రిప్టెడ్ ఉండవు. ఓటింగ్ విషయంలో మాత్రం 100% స్క్రిప్టెడ్. మనం ప్రీవియస్ సీజన్స్లో కూడా చూస్తాం. అదొకటి నాకు నచ్చలేదు. ఇప్పుడు ఏ కంటెస్టెంట్ కోసం ఏ కంటెస్టెంట్ వస్తున్నారు అన్ని వివరంగా చెప్తారు చూడండి. అండ్ గౌతమ్ గురించి వాళ్ళ ఫాదర్ సోయల్ వస్తున్నాడు. సోయల్ వస్తే తెలుసు కదా, కథ వేరు ఉంటుంది గౌతమ్ గురించి. సెకండ్ థింగ్, విష్ణుప్రియ గురించి యాంకర్ రవి. యాక్చువల్లీ విష్ణుప్రియ గురించి మానస్ రావాలి, కానీ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయ్యి యాంకర్ రవి అవ్వాల్సి వస్తుంది. అండ్ రోహిణి గురించి వాళ్ళ ఫాదర్ అండ్ శివాజీ అన్న వస్తున్నాడు. అసలు ఇది ట్విస్ట్ కదా, రోహిణి గురించి శివాజీ అన్న రావడం ఏంటో. అండ్ ఫోర్త్ థింగ్, నిఖిల్ కోసం అమర్దీప్. యాక్చువల్లీ అమర్దీప్ టేస్టీ తేజ గురించి రావాలి, కానీ లాస్ట్ మినిట్లో బిగ్ బాస్ టీము అట్లా ప్లాన్ చేసి నిఖిల్ గురించి వచ్చేటట్టు చేసింది. అండ్ ఫిఫ్త్ థింగ్, టేస్టీ తేజ గురించి సన్నీ వస్తున్నాడు, విజయ్ సన్నీ బిగ్ బాస్ 5 విన్నర్ వస్తున్నాడు. అండ్ ఇది ఫాదర్ వస్తున్నాడు టేస్టీ తేజ. అండ్ 6, ప్రేరణ గురించి బిగ్ బాస్ సీజన్ 5 ప్రియా వస్తుంది. 7, పృథ్వీ గురించి వాళ్ళ బ్రదర్, ఇంకా తను సీరియల్ నటించే దర్శని కూడా ఒక అమ్మాయి వస్తుంది. నవీల్ కోసం మన బోలే అన్న. బోలే వస్తే తెలుసు కదా, పాటలతో ఇంప్రెస్ చేసేస్తారు. బోలే వస్తే సగం కాన్ఫిడెన్స్ అన్నట్టు. అండ్ 9, యష్మి గురించి వాళ్ళ మదర్ శ్రీ సత్య వస్తుంది. బిగ్ బాస్ సీజన్ 6 శ్రీ సత్య వచ్చింది కదా. అండ్ 10, అవినాష్ కోసం గెటప్ సీను చాలా ఫేమస్, మనకి తెలుసు. సో వీళ్ళ గురించి వచ్చే కంటెస్టెంట్, కంటెస్టెంట్ వచ్చేవాళ్ళు వీళ్ళనమాట. అండ్ ఇప్పుడు ఓటింగ్ విషయానికి వస్తే, నాకు ఎందుకో ఒక్క ఓటింగ్ అనేది ఒక విన్నర్ ప్రజల చేతిలో ఉందన్న, అది మాత్రం మనం డెఫినెట్లీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే విన్నర్ ఒకటే స్క్రిప్టెడ్ ఉండదు, మనకి ఈజీగా అర్థమైపోద్ది. మనకి నచ్చినోడిని మనం ఎలానో ఆడియన్స్ చూస్ చేసుకుంటాం, కానీ మనకు నచ్చకుండా బిగ్ బాస్ టీం ప్లాన్ చేస్తుంటే ఎవడో బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ నుంచి చూడడానికి, అది మాత్రం మన ఆడియన్స్ అయితే, అది మాత్రం మనం స్క్రిప్టెడ్ లేకుండా నిజాయితీగా మనకి గెలిపించాలి, మనకి ఎవరైతే అంటే. ఎందుకంటే మొత్తం స్క్రిప్టెడ్ ఓటింగ్. అసలు నాకు ఇప్పటికీ ప్రీవియస్ సీజన్ శోభా శెట్టి అయినా కానీ ముందే ఎలిమినేట్ అవ్వాల్సింది ఇప్పుడు వరకు ఉంచారు. దాని ముందైనా యాక్చువల్లీ దీంట్లో అయినా విష్ణుప్రియ అయినా పృథ్వీ అయినా ముందే ఎలిమినేట్ అవ్వాలి, కానీ ఇప్పుడు వరకు ఉంచారు. ఎందుకంటే అన్అఫీషియల్ పోల్స్లోనే అంత తక్కువ వస్తుంటే ఒఫీషియల్లో వేస్తారా? జనాలకు తెలియదా? ఫస్ట్ సీజన్ నుంచి జనాలు చూస్తున్నారు, వాళ్ళకి తెలియదు అఫీషియల్ వేయాలని. అంటే ఆల్మోస్ట్ అంత వచ్చింది, అన్అఫీషియల్ కొంచెం ఇంచుమించుగా అంతే ఉంటుంది. కానీ పైన పర్సన్ ఎలిమినేట్ చేసి కింద ఉన్న పర్సన్ మాత్రం ముందు ఉన్నట్టు ఎలిమినేట్ చేయకుండా ఉంటున్నారు. ఇదనమాట. సో విన్నర్ విషయంలో అన్న మనం డెఫినెట్లీ తెలుగుడికి సపోర్ట్ అన్న, గ్రూప్ గేమ్ అన్న మనకి ఈజీగా కనపడుతుంది. గ్రూప్ గేమ్ ఎవరు ఆడుతున్నారు, కెనడా బ్యాచ్ ఆడుతుందో తెలుగు బ్యాచ్ ఆడుతుందో. మొన్న వచ్చిన పేరెంట్సే చెప్పారు, కెనడా బ్యాచ్లో వాళ్ళ పేరెంట్స్, ఇది ఏంటి గ్రూప్ గేమ్ ఏంటి, నామినేషన్ టైంలో అందరు పాయింట్స్ ఇట్లా. సో ఇదనమాట ఓటింగ్, ఎలిమినేషన్, నో ఎవిక్షన్ ఫ్రీ పాయింట్ యూస్ చేశారు. ఇదన్నమాట. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఎంటర్టైన్మెంట్ కోసం. Love you all.